చూసానన్నా. నేను నబీల్ అనుకుంటున్నా. నిఖిల్ గెలిచాడు. చాలా బాధగా ఉంది. అంటే ఎంత బాధ ఉంది అంటే బాధగా అంటే నేను వరంగల్ నుండి వచ్చా కాబట్టి నబీల్ కోసం వచ్చాను నేను కాబట్టి బాధగా ఉంది. అంత దూరం నుండి వచ్చి నబీల్ అంత టాస్కులు గెలిచి అన్ని అంత మంచిగా ఆడి లాస్ట్కి వచ్చే వరకు రన్నరప్ గెలవలేదు. అందుకోసం ఫీల్ అవుతున్నాం మేము. నేనైతే బిగ్ బాస్ తప్పు అనుకుంటున్నా. మేము ఓట్లు వేసాం. మీరు ఓటింగ్ చూస్తే నబీల్కే హైయెస్ట్ ఓట్లు ఉంటాయి. సీజన్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నబీల్కి వచ్చిన ఓట్లు సీజన్లో ఎవరికి రాలేదు. ఓటింగ్ చూసుకుంటే మీరు వరంగల్ నుండి వచ్చిన కాదు, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళ కూడా నబీల్ గెలవాలనుకున్నారు. ఫీలింగ్స్ ఏం లేవు బ్రో. ఇక ఫీలింగ్స్ లేవా నీకు? లేవు. నబీల్ గెలిస్తే మేము ఎంజాయ్ అనేది ఏదనేది చేద్దాం అనుకున్నా. ఆయన అవుతా మా నబీల్ తగ్గడు. ఎక్కడ అంతా ఎలా చేయాలనుకున్నాడో అలా చేసి చూపెడతాం. ఆల్వేస్ విన్నర్ విన్నర్ నబీల్. సో నువ్వెవరు గెలవాలనుకుంటున్నావు? నేనేం మాట్లాడలేదు. ఏం చెప్పాలి కాదు ఇంతకుముందు ఏం కావాలి బ్రో? బిగ్ బాస్ చూడను అన్న. ఇప్పుడు చూడనీకి వచ్చిన ఎవరు గెలుస్తారని. అంటే మా వరంగల్ నబీల్ అని ఉన్నాడు కదా, ఇప్పుడే చూడని చెప్పిన వరంగల్ నబీల్ కి ఓట్లేసిన. బిగ్ బాస్ చూడని చెప్పిన. బిగ్ బాస్ చూడలే, వరంగల్ నబీల్ కి ఓటేసిన. ఆయన గెలిచిండా లేదా అని చూడనీకి వచ్చిన పబ్లిక్ కి అంతే. బిగ్ బాస్ అయితే ఇప్పుడు చూడ. ఇప్పుడు నబీల్ ఓడిపోయిండు, నిఖిల్ గెలిచిండు. సో ఏంటి నీ ఫీలింగ్? నాదేం లేదు. నెక్స్ట్ 9 లో నేను గెలిచి పెడతా వరంగల్ కదా. నెక్స్ట్ వెళ్తావా? వెళ్తా. బిగ్ బాస్ 9 లో వెళ్తా. వరంగల్ నబీల్ గెలవాలి, నేను గెలిచి పెడతా. మాది వరంగల్. సూపర్. వరంగల్. నా పేరు సంతోష్. సరే, ఇదే వీడియో నాగార్జున గారిని చూస్తూ ఉంటే, బిగ్ బాస్ టీం చూస్తూ ఉంటే వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చెప్పనా, నాగార్జున సార్ కి రిక్వెస్ట్ చేస్తా నెక్స్ట్ 9 లో నన్ను తీసుకోండి అని రిక్వెస్ట్ చేస్తా అంతే. లోపలికి వెళ్ళి వాళ్ళు ఆడమన్నది ఆడతా, లేదంటే నా సొంతంగానే ఆడి గెలిచి బయటికి వస్తా. నువ్వేమైనా చేయమంటే ఎవరికైనా చేసి అంతే. మేమైనా చేయమంటావా లోపల పోయి చేసి వస్తా, లేదంటే ఆడి బయటికి వస్తా, గెలిచి వస్తా అంతే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు బ్రదర్? నేను కాళేశ్వరం అనే ఒక మారుపూల గ్రామం, దానికన్నా ముందు మహాదేవపురం అనే ఒక గ్రామం ఉంది. ఇక్కడ నుంచి 300 కిలోమీటర్ వస్తుంది. అంత దూరం నుంచి నేను నబీల్ బాయ్ గురించి నబీల్ ఇస్ నాట్ నబీల్, షేర్ కోసం వచ్చిన. అక్కడ నుంచి 300 కిలోమీటర్ నుంచి నబీల్ కోసం మీరు ఎక్కడ దాకా వచ్చినట్టు మీద మేము ముగ్గురం వచ్చినాం బ్రో. నబీల్ కోసం 300 కిలోమీటర్ నుంచి. నబీల్ కి వరంగల్ కి మాకు మా విలేజ్ నబీల్ విలేజ్ కి జస్ట్ 150 కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది. నబీల్ ని నేను కలవడానికి వచ్చిన. నబీల్ భాయ్ సారీ భయ్యా, షేర్ కలవలేదు. షేర్ ని నేను ఇక్కడ కలవా, పబ్లిక్ ప్లేస్ లో షేర్ ని కలవలేం. జంగల్ పోయి షేర్ కు మిల్తాం, జంగల్ నాకే షేర్ కు మిల్తాం. నబీల్ ఎందుకు నబీల్ అంటే అంత ఇష్టం? అంటే ఎందుకు, ఏం క్వాలిటీస్ నచ్చి నబీల్ కి ఇష్టం? బాయ్ పొలిటిక్స్ అనేది ఏం లేదు బాయ్. నబీల్ ఒక బ్యాక్గ్రౌండ్ లేని పర్సన్. చాలా చూసుకుంటే మనము ప్రతి ఒక్కరికి బ్యాక్గ్రౌండ్ ఉంది. నబీల్కి బ్యాక్గ్రౌండ్ లేదు. రీసెంట్లీ వాళ్ళ డాడీ చనిపోయాడు, దాంట్లో కూడా స్ట్రగల్ అయ్యాడు చిన్నప్పటి నుంచి బ్రో. నేను కిచోడా ఫోన్లు ఉన్నప్పుడు, కిచోడా కాదు, అది మైక్రోమాక్స్ మొబైల్ ఉండే బ్లాక్ కలర్ పీస్లా. అప్పటి నుంచి నేను నబీల్ ఒక వీడియోని చాలా వాచ్ చేశాను బ్రో. తన యాక్టింగ్, తన ఒక ప్యాషన్, తన ఒక కోరిక, చాలా అంటే చాలా స్ట్రగల్ ఉంది బ్రో. నేను ప్రతి ఒక్కటి తన వీడియో చూశాను బ్రో. ఎంత బాగా నబీల్ ఆడానంటే బ్రో, ఇచ్చి మళ్ళా నబీల్ అంటున్నా చూడు బ్రో. సారీ షేర్ మాత్రం ట్రోఫీ మాత్రం నబీల్ అనుకున్నా. కానీ ఇప్పుడు సరే, మీరు నిఖిల్ అంటే నబీల్ అంటే ఇష్టం అని చెప్పి షేర్ అంటున్నారు కదా. సో మరి ఇప్పుడు కప్పు నిఖిల్ తీసుకున్నాడు, ఏంటి ఇప్పుడు మీరే? కప్పుతోని సంబంధం లేదు బ్రో, నబీల్ తోని సంబంధం. నబీల్ నబీల్ కాదు, షేర్. బిగ్ బాస్ లో ఎంత మంది గేమ్ ఆడారు కదా, ఒక్కరైనా నబీల్ ని ఒక్కరైనా షేర్, అది షేర్ ఓకే, ఒక్కసారైనా బిగ్ బాస్ ఎవరినైనా వెల్ ప్లేడ్ నబీల్ అని అన్నాడా?
లేదు, నబిల్ ని మాత్రమే నబిల్ వెల్ ప్లేట్ అన్నాడు. అక్కడనే బిగ్ బాస్ లో నబిల్ విన్నర్. నబిల్ మీరు బిగ్ బాస్ చూస్తూ ఉంటారు కదా, సో ఏదైనా డైలాగ్ గుర్తుకొస్తా అంటే సీజన్ మొత్తం ఏ డైలాగ్ గుర్తుకొస్తుంది నబిల్ నబిల్ బ్రో, నబిల్ ది ఒక జోక్ ఉంది బ్రో, నాగుంపం బుస కొడతా ఎంత హైలైట్ ఆడాడు నబిలు. తను ఒక హ్యాండ్ కి ఫ్రాక్చర్ ఉన్నా సరే నబిల్ ఇచ్చి పడేశాడు. చాలా అంటే నిఖిల్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు భయ? నిఖిల్ అంటే తనకు బ్యాక్గ్రౌండ్ ఉంది, తను ఒక సీరియల్ యాక్టర్ కాబట్టి తనకు తెలుసుగా బ్రో. మన మహిళలు సీరియల్ చూస్తారు, వాళ్ళకి ఎలా ఇష్టం అంటే సీరియల్ చూస్తారు కాబట్టి వాళ్ళకు సీరియల్ పరంగా నిఖిల్ గెలిచాడు. ఓట్లు చాలా పడ్డాయి ఇప్పుడు బ్రో. అంటే సీరియల్ చూస్తే నిఖిల్ గెలిచాడని చెప్పి చెప్తున్నారు కాబట్టి సో చాలా మంది ఉన్నారు కదా. అలానే అనలేదు నేను. ఇప్పుడు లేడీస్ మాట ఎవరు కాదంటారు బ్రో? ఇప్పుడు మన లవర్ ఉంది, ఐ మీన్ అందరికి లవర్ ఉంది, నాకు లేదనుకోండి, అందరికి లవర్ ఉంది. తన మాట మనం వింటాం, మన మాట ఎవరైనా వింటారా? ఇంట్లో కూడా అంతే. సీరియల్ అరే నానే బిగ్ బాస్ లా నిఖిల్ గెలవాలి, నేను సీరియల్ చూస్తా కాబట్టి నిఖిల్నే గెలవాలి, నిఖిల్ ఓటేయరా అని చెప్తారు. మొగోళ్ళు ఏం చెప్తారు? సరేనే ఎత్తా ఏం చెప్తా అనేది చెప్పి నవిల్కి కాకుండా అంటే తనకు బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి కొంచెంలో అలా గెలిచాడు ఓన్లీ బిగ్ బాస్ లో. కానీ నవిల్ మాత్రం సారీ భయ్యా మళ్ళా నవిల్ అంటున్నా, షేర్ గెలిచాడు. ఇంకా బ్రో కొంతమంది వ్యక్తులు వాళ్ళతో మాట్లాడు ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీనగర్ కాలనీ అన్న. చూస్తారా బిగ్ బాస్? చూస్తున్నాం అన్న. ఎవరికి ఓటేసారు మీరు? మేమైతే ముక్క అవినాష్ కి వేసారు. మరి అవినాష్ బయటకు వచ్చారు, ఇప్పుడు ఎవరు గెలవాలని చెప్పి కోరుకుంటున్నారు? అవినాష్ గెలవాలనుకుంటున్నాం. బయటకు వచ్చిందా? మరి బయటకు వచ్చారు, కాకపోతే ఏంటంటే అదంతా ఫ్రాడ్. కాకపోతే ముక్క అవినాష్ అయితే బాగుండు. సో మీరు ఎవరు కావాలనుకుంటున్నారు? ముక్క అవినాష్. సో అన్న మీరు? అవినాష్. సో అంటే పెద్ద ఎత్తున అవినాష్ కి కూడా ఇక్కడ అభిమానులు అయితే అవినాష్ కి కూడా బాగానే ఎవరు కానీ మరి కొద్దిసేపట్లోనూ ఆ విన్నర్ ఎవరో కూడా మనము చూడబోతున్నాం అనమాట. సో చాలా మంది బిగ్ బాస్ అభిమానులు అయితే ఇక్కడికి తరలి వచ్చిన సందర్భాలు మనం చూస్తున్నాము. సో చూడవచ్చు ఇప్పటికే ఆ రోడ్స్ అన్ని కూడా క్లియర్ చేస్తున్నారు. పోలీసులు ఎవరిని ఇక్కడ ఉండనిస్తలేదు, ఎవరిని కూడా ఇక్కడికి ఉండనిచ్చే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే గతంలో జరిగిన కొన్ని ఇష్యూస్కి సంబంధించి కూడా వాళ్ళు క్లియర్ చేసే సందర్భాలు మనం చూస్తున్నాము. అంటే భారీగానే ఇక్కడికి పోలీసులు కూడా ఇక్కడికి మోహరించారు. ఎందుకంటే చూస్తున్నాము ఆల్రెడీ ఇక్కడ మరికొద్ది సేపట్లోనే కూడా విన్నర్ ఎవరో కూడా మనము చూడబోతాం అనమాట. సో ఇక్కడికి అంటే ఎప్పుడు చూసుకున్నట్టయితే రోడ్ ఎప్పుడు ఫుల్గా ఉండేది రోడ్డు, కానీ ఇప్పుడు ఆ రోడ్ అంతా కూడా బ్లాక్, అంటే రోడ్ అంతా కూడా క్లీన్గా మనం చూస్తున్నాం. అంటే ఎటు పక్కన చూసినా కూడా జనాలు వెళ్ళే రూట్లు మనం చూస్తున్నాము. సో మనం పోలీసులతో కూడా మనము మాట్లాడించినాము. సో కొన్ని అంటే ఇక్కడికి రోడ్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అందరినీ ఇక్కడ మేము క్లియర్ చేస్తామని కూడా వాళ్ళు మనతో చెప్పే చూస్తున్నాము. సో ఇప్పుడు మొత్తానికి అందరినీ ఇక్కడికి పంపిస్తాం. మొత్తానికి అయితే ఇక్కడ మన బిగ్ బాస్ సెట్ దగ్గర ఉన్న పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. సో కెమెరామెన్ బబ్లుతో సార్ చూస్తారా బిగ్ బాస్? చూస్తారా బిగ్ బాస్? చూస్తారా బిగ్ బాస్? మేము అవన్నీ చూసాం సార్, చూడం మేము చూడం. అంటే పోలీసు వాళ్ళు కూడా బిగ్ బాస్ చూడాలని చెప్పి కూడా చెప్తున్నారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. సో సార్ మీరు ఒక్కసారి క్లియర్ చేస్తున్నారు, మీరు కూడా బిగ్ బాస్ చూడాలంట. సో చూద్దాం.